హలో పీపుల్. సో ఈ ఆకులు ఏంటో తెలుసా? ఓకే, గ్యాప్ ఇచ్చినాము కానీ మీరు ఎవరు చెప్పలేదు. మీరు చెప్పినా నాకు వినిపించుండకపోవచ్చు. సో కమెంట్ చేసేయండి, ఆ ఆకులు ఏంటో తెలిస్తే. నేను చెప్పేలోపు మీరేంటో గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. ఆకులు వచ్చేసి మునగాకులు అనమాట. మా ఇంటి ముందు మునగ చెట్టు ఉంది. సో అందుకని మా మమ్మీకి బోరు కొట్టినప్పుడల్లా అట్లా టెర్రస్ పైకి వెళ్ళి ఆకులు తెంపుకొని వస్తుంటుంది అనమాట. అట్లా తెంపుకొని వచ్చి మా కూరలు, పప్పు, చారు ఏది దొరికితే అది, పొడి, పచ్చడి, ఇన్ని రకాలుగా మునగాకుని వాడచ్చని ఇప్పుడే తెలిసిందనమాట. ఆఖరికి కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ ఎట్లా వాడతారు, జస్ట్ ఇది కుక్ చేయాలి అన్న రీజన్కి, కుక్ చేయకపోతే టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఇంకా గార్నిష్ లాగా వాడట్లేదు అంతే. లేకపోతే గార్నిష్ లాగా కూడా వాడేస్తేమో. అయితే ఇప్పుడు వచ్చేసి మునగాకు ఫ్రై అనమాట. సో ఇది ఒక రకం మునగాకుతో వండుకునే ఆప్షన్లో. సో ఒక గిన్నె తీసుకొని, గిన్నెనో బగోన్ మీరు ఏదంటే అది, దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అవన్నీ వేసుకోండి. అయితే దీంట్లో వేసుకున్న పల్లీలు, మినపప్పు ఇవి కూడా బాగానే వేసుకోవచ్చు అనమాట. కొంచెం అదంతా ఇంత కర్రీ ఇంత ఆకు తీసుకుంటే అది కొంచెం గిత్తత అవుతుంది. అందుకని చెప్పేసి ఇవి వేసుకొని వీటితో పాటు అది తింటుంటే అన్నంలో కలుపుకొని కానీ చపాతీ దాంట్లో తింటే బాగుంటుంది టేస్ట్. ఇవి పంట కింద బాగుంటాయి. సో మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఫోర్స్ ఏం లేదు. సో ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కర్రీ కాదు, ఫ్రై చేసేటప్పుడు ఇవన్నీ ఉండొద్దు, ఎందుకంటే ఇవి ఓవర్ కుక్ అయిపోతాయి, అది సరిగ్గా కుక్ అవ్వదు, హీట్ బ్యాలెన్స్ చేయడానికి అనమాట. అండ్ దీంట్లో కారం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కారం కంటే బదులు పచ్చి కారం వేసుకుంటే బాగుంటుంది. అందుకని గ్రీన్ కారము, ఎర్ర కారము అట్లా పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు వేసుకుందనమాట. మా మమ్మీకి కారం లేకుండా వీటితో వండుకోమంటే కూడా హాయిగా వండుకొని తింటుంది. కాకపోతే మేము తినలేమన్నమాట దీని మంటకి. అందుకని కొన్నిసార్లు మా మీద దయ తెలిసి కొన్ని కూరలలోనే వేస్తుంటుంది ఇవన్నీ. సో ఫస్ట్ చూసినారు కదా ఆకులన్నీ. సో ఆ ఆకులు కడుక్కొని నీట్గా దానికి ఉన్న కాడలు, తొడిమెలు అవన్నీ పీకేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఇవి తాలింపు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం డ్రై చేసుకోవాలి ఆకు. మరీ మొత్తం డ్రై అవ్వాలని ఏం లేదు. సో లైట్గా కొంచెం వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు వీటి మీద వేసేసుకోవాలన్నమాట. పొయ్యి మీద వేసుకోవాలి. వేసి అవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలిపి అవి ఫ్రై అయ్యేదాకా వదిలేసేయాలి. కొంతసేపు మూత పెట్టేసి వదిలేయచ్చు. సో ఇక్కడ ఏమేస్తుందంటే ఎల్లిపాయలు అంటారు వీటిని, గార్లిక్, ఎల్లిపాయలు అండ్ పసుపు. ఎల్లిపాయలు ఇట్లా ఆకుకూరలలో, ఇట్లా ఫ్రై కర్రీస్లో వీటిలలో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఎల్లిపాయల గురించి నాకు మొన్నే తెలిసిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, కుక్ చేసుకొని తినే ఎల్లిపాయలు అయితేనేమో డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఏమైనా గార్నిష్ లాగా వాడేటివి అట్లా ఉంటాయి కదా, మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా ఉండేటివి, అవైతే కట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టి ఆ తర్వాత వాడుకోవాలంట. దానివల్ల దాంట్లో ఉన్న ఎంజైమ్స్ అవి రిలీజ్ అవుతాయి. సో ఇదొక మీకు ఒక చిన్న ఫ్రీ టిప్ ఇచ్చా ఈరోజు. సో మీకు టిప్ ఇచ్చిన కాబట్టి ఒక లైక్ వేసుకోండి అండ్ ఒక కమెంట్ కూడా వేసేసేయండి. అట్లనే ఒక పక్కన షేర్ బటన్ ఉంది కదా, అది కూడా ప్రెస్ చేసి అట్లా ఒక షేర్ కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చేసినప్పుడు ఇంకొక మంచి టిప్ ఇస్తా. అయితే మునగాకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి యాక్చువల్గా. మునగాకు ఏ రకంగా తీసుకోవచ్చు, దాన్ని డైరెక్ట్గా తినే ధైర్యం ఉంటే డైరెక్ట్గా తినేయచ్చు వాష్ చేసుకొని. లేదు అని అంటే వాటిని వాష్ చేసుకొని డ్రై చేసుకొని ఒక రకమైన పొడి చేసుకొని పొడి కూడా మళ్ళీ కుక్ చేసి తినవచ్చు, కుక్ చేయకుండా తినొచ్చు. అవి కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మీకు కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి మునగాకు రెసిపీస్ అని. మా మమ్మీతో నేను మునగాకుతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో, ఎలా వాడుకోవచ్చో అన్ని వీడియోస్ పెట్టిచ్చేస్తాను మీకోసం వరుసగా. అయితే మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అండ్ కొలెస్ట్రాల్కి హెల్ప్ అవుతుంది, హార్ట్కి మంచిది, ఇంకా హెయిర్కి మంచిది, జాయింట్స్కి, స్కిన్కి, ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మునగాకుతోని. సో మీకు ఎవరికన్నా సరే మునగాకు చుట్టుపక్కల ఉన్న దగ్గరలో దొరికే ఆప్షన్స్ ఉంటే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. మునగాకు కుక్ చేసుకొని అన్న తినండి, పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని రోజు కొంచెం అన్న తినొచ్చు, ఓ 1-2 స్పూన్స్ అట్లా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకు, అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ఎవరికైనా తెలుసా? అది అట్లుంటుంది మరి మునగాకు గురించి చెప్పాలంటే.
ఒక్కొక్కటి చెప్తుంటే దాని గురించి బుక్కే రాయొచ్చు తెలుసా అసలు. సో ఫైనల్గా నేను చెప్పే స్టోరీ అంతా విన్న తర్వాత క్లైమాక్స్లో ఏమైందంటే కర్రీ అంతా జస్ట్ మూత పెట్టేసుకొని వదిలేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. మధ్యలో సాల్ట్ వేసుకోవడం చెప్పడం మర్చిపోయా. సో సాల్ట్ కూడా వేసుకోండి, వేసుకునే అలవాటు లేకపోతే స్కిప్ చేసేయండి. అంత మంచిగా కుక్ అయిన తర్వాత ఒక మంచి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. అండ్ ఇందాక పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇట్లా వాడుకోవాలన్నమాట గార్నిష్ లాగా. అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.